హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. మన మొక్కలకి కాల్షియం అందకపోతే ఆ మొక్కల్లో వచ్చే మార్పుల్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. అండ్ మనము కాల్షియం ఎన్ని విధాలుగా అందించవచ్చు మొక్కలకి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ ప్లాంట్స్లో అయితే ఈ విధంగా మనకి తేడా అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. కాల్షియం తక్కువైపోతే మనకి ఈ విధంగా మొక్కలు మనకు తెలియజేస్తూ ఉంటాయి. చూసారు కదా, గులాబీ మొక్కలు అయితే ఈ విధంగా ఆకులు మాడిపోవడం, వచ్చిన ఆకులు మాడిపోవడం చూస్తున్నారు కదా, నిర్జీవంగా ఉన్నాయన్నమాట ప్లాంట్స్ ఆకులు. అండ్ ఆకుల మీద ఇలా నల్లటి ఎల్లోయిష్గా మారిపోవడం అండ్ ఆకుల మీద నల్లటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. మనకి ఈ విధంగా మొక్కల్లో చేంజెస్ కనిపించినప్పుడు మనం 6 విధాలుగా మనము చాలా తక్కువ ఖర్చుతో కాల్షియాన్ని మన మొక్కలకి అందించడం వల్ల అవి రీగ్రోతింగ్ స్టార్ట్ చేస్తాయన్నమాట. మనము పౌడర్ రూపంలో మనం మొక్కలకు అందించవచ్చు అండ్ లిక్విడ్ రూపంలో అందించవచ్చు. ఇప్పుడు వీడియోలో మనము చూపిస్తున్న విధంగా మీరు కాల్షియాన్ని మొక్కలకు అందించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఎక్సెల్స్ చూస్తున్నారు కదా, ఇలా ఎక్సెల్స్ మనం మొక్కలకి ఇవ్వడం వల్ల అవి మెల్ట్ అయ్యి మొక్కలకి అందడానికి చాలా టైం పడుతుంది. అందుకని మనము పౌడర్ రూపంలో మొక్కలకి ఇవ్వాలి. ఇంకా స్పీడ్గా అందాలి అంటే కాల్షియం మొక్కలకి ఈ విధంగా లిక్విడ్ రూపంలో తయారు చేసి ఇవ్వాలి. ట్యాబ్లెట్స్ అయినా సరే, చాక్ పీస్ అయినా సరే, అండ్ ఎక్సెల్స్ అయినా సరే, అండ్ బోన్ మిల్క్ పౌడర్ అయినా సరే, అండ్ మిల్క్ అండ్ సున్నం ఇలాంటివన్నీ లిక్విడ్ రూపంలో మనం మొక్కలకి ఇవ్వచ్చు. త్వరగా మనకి కాల్షియం అనేది లిక్విడ్ రూపంలో ఇవ్వడం వల్ల త్వరగా కాల్షియం అనేది మొక్కలకి చేరుతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్సెల్స్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ఇవైతే ఒక 5 days కలెక్ట్ చేసిన ఎక్సెల్స్ అనమాట. కొద్దిగా మనము హీట్ చేసాము. ఈ విధంగా హీట్ చేయడం వల్ల మనకి పౌడర్ చేసేటప్పుడు చాలా సులభంగా అయిపోతుందన్నమాట. కొద్దిసేపు మనము ఒక 5 minutes హీట్ చేయండి. హీట్ చేశాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేయండి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా తయారవుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సున్నంలో కాల్షియం హైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సున్నాన్ని కూడా మనము చక్కగా లిక్విడ్ రూపంలో మన మొక్కలకి అందించవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాక్ పీస్లో కూడా మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది అండ్ మనం పౌడర్ రూపంలో ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఈ విధంగా మీరు ఇప్పుడు చూపిస్తున్న విధంగా కూడా మనము మొక్కకి ఇవ్వచ్చు. ఇలా మనం ఇవ్వడం వల్ల కొద్దిగా కరుగుతూ మొక్కకి కాల్షియం అనేది అందుతూ ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మనకి ఇమీడియట్ కాకుండా స్లోగా రిలీజ్ చేస్తుంది అనమాట కాల్షియాన్ని. మనకి ఇమీడియట్ కావాలి అనుకుంటే మీరు లిక్విడ్ రూపంలో ఇవ్వచ్చు. స్లోగా అయినా పర్లేదు అనుకుంటే మొక్క సైడ్కి ఇలా నాటేయండి. ఇప్పుడు కాల్షియం టాబ్లెట్స్ ఫ్రెండ్స్ ఇవి. ఓకేనా. మన ఇంట్లో ఉన్న టాబ్లెట్స్ మనం పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఈ కాల్షియం టాబ్లెట్స్ని మనము యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు మొక్కకి దూరంగా చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, మొక్క అయితే ఇక్కడ ఉంది, స్టెమ్ ఇక్కడ ఉంది. దూరంగా, చాలా దూరంగా మనము ట్యాబ్లెట్ అనేది యూజ్ చేస్తున్నాము. ఓకేనా. ట్యాబ్లెట్ కెమికల్ కాబట్టి ఎక్కువ మెడిసిన్ అనేది రిలీజ్ అయితే వేర్లకి ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మొక్కకి దూరంగా నాటేశాం. ఓకేనా. మీరు ఈ ప్రాసెస్లో మీ మొక్కలకి కాల్షియాన్ని అందించవచ్చు. ఇప్పుడు చూపిస్తున్నవన్నీ మనకి చాలా ఫ్రీగా దొరుకుతాయి. అండ్ మనకి వీలున్నప్పుడల్లా మన మొక్కలకి చెక్ చేస్తూ మొక్కకి మనము ఇలాంటి ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇస్తూ ఉంటే మొక్కలు చాలా హెల్తీగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో బోన్ మిల్స్లో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా పౌడర్ రూపంలో ఇచ్చేసి మీరు మట్టి కప్పేయండి. ఎందుకంటే మేము మార్నింగ్ వాటరింగ్ చేసేస్తాం ఫ్రెండ్స్, వాటర్ అనేది యాడ్ చేయట్లేదు. ఒక 2 spoons మనము బోన్ మిల్ పౌడర్ని యాడ్ చేసేయండి. ఓకేనా. అండ్ మన ఛానల్లో ఇంకా మంచి
ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మనము అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు కూడా చెక్ చేయండి ఒకసారి ఛానల్ని. మీకు చాలా యూజ్ అయ్యే వీడియోస్ మనం అప్లోడ్ చేసామన్నమాట. అండ్ ఎలాంటి వీడియోలు కావాలన్నా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఎస్, ఇవైతే మొన్న రీసెంట్గా ఫ్లవరింగ్ అయిపోయాక మనం కటింగ్ చేసాం కదా, మళ్ళీ టైగర్ గులాబీ మొగ్గలు వచ్చాయి. అండ్ ఇప్పుడు మొగ్గలు వచ్చే టైంలో, ఫ్లవరింగ్ వచ్చే టైంలో మనము ఈ మొక్కలకి కాల్షియం అందిస్తే ఇంకా బాగా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఎస్, ఇప్పుడైతే మనము ఈ మొక్కకి ఎక్సెల్స్తో తయారు చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వబోతున్నాం అనమాట. మనము ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా సరే సాయిల్ అయితే ఈ విధంగా లూజ్ చేసుకోవాలి. ఇలా లూజ్ చేసుకుంటే మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్ చక్కగా వేర్ల దాకా చేరుతుందన్నమాట. ఇందాక మనము తయారు చేసాం కదా ఎక్సెల్స్ పౌడర్తో లిక్విడ్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్, రిచ్గా ఉంటుంది. మనము వేస్ట్గా పడేయకుండా మన మొక్కలకి ఈ విధంగా చక్కగా కంపోస్ట్ తయారు చేసి ఇస్తే మన మొక్కలు బాగా హెల్తీగా తయారవుతాయి. అన్ని ప్రయోగాలు చేస్తూ ఉండాలి మొక్కలకి. అండ్ గులాబీ మొక్క వచ్చేసి ఎక్కువ ఫుడ్ తీసుకుంటుంది అనమాట. అండ్ మనము గుడ్లు ఉడకబెట్టిన వాటర్ని పారపోస్తూ ఉంటాము. ఇవి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ వాటర్లో కాల్షియం ఉంటుంది, ఓకేనా. చల్లారాక ఇప్పటి నుంచి పారబోయకుండా మొక్కలకి ఇచ్చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ అని చెప్పాను కదా, కొద్దిగా మిల్క్ అనేది యాడ్ చేసి వాటర్లో, ఈ వాటర్ కూడా మన మొక్కలకి ఇవ్వడం వల్ల కాల్షియం మన మొక్కలకి అందుతుంది, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంత ఓపిక్గా మన వీడియో చూసినందుకు. మీరు కూడా మీ మొక్కలకి ఈ విధంగా కాల్షియాన్ని అందజేయండి. చూస్తున్నారు కదా ఎన్ని బ్రాంచెస్ వచ్చాయో, అన్ని మొగ్గలు వచ్చాయి ఆ ప్లాంట్స్కి. మంచి రిజల్ట్ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.